హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు మీతో ఒక వీకెండ్ బ్లాగ్ ని షేర్ చేసుకుంటాను. ఎవ్రీ వీకెండ్ భుజ్ బంగారం కోసం ఏదో ఒక స్పెషల్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా. బట్ ఈ వీకెండ్ కొంచెం ప్యాంపరింగ్ సెషన్ లాగా ప్లాన్ చేసుకున్నాను. అంటే ఒక మంచి స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకుందాం అనుకున్నా. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనకి మనం ప్యాంపరింగ్ సెషన్ చేసుకుంటే మంచిది. నాకు హెయిర్ కేర్ అంటే చాలా ఇష్టము. ఇంకా హెయిర్ కేర్ విషయానికి వస్తే సీజన్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు అందరికీ కామన్ గా ఉండే ఒక ప్రాబ్లమ్ డాండ్రఫ్, ఇంకా అలానే హెయిర్ ఫాల్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డాండ్రఫ్ కి సంబంధించి ఎటువంటి హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలి అనేది నేను షేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడడం మిస్ అయితే గనుక ఇక్కడ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ రోజు వీడియోలో హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేసే ఒక మంచి హెయిర్ ఆయిల్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి కావాల్సినవి మందార పువ్వులకి కింద పార్ట్ ఇంకా అలానే తోకలా వస్తుంది కదా, అది కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్లోని హాఫ్ కప్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే గానుగులు ఆడిన కొబ్బరి నూనె యూస్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ హెయిర్ కి ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతుంది. ఇంకా అలానే ఈ కోకోనట్ ఆయిల్ లోని ఒక 2 స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేయడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఇంకా అలానే స్కాల్ప్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. నెక్స్ట్ ఇప్పుడు మందారం పువ్వులు యాడ్ చేసుకోవాలి. వీటి వల్ల హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇంకా అలానే నాచురల్ హెయిర్ కలర్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. గ్రే హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు హైబిస్కస్ ని ఐదర్ ఇలా ఆయిల్ లో కానీ లేకపోతే మాస్క్ గా అప్లై చేసినా గ్రే హెయిర్ తగ్గుతుంది. ఇంకా అందులోనే కొన్ని కరివేపాకు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఇవన్నీ బాగా మరగనివ్వాలి. ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే స్ట్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఆరల్స్ మీరు కావాలి అనుకుంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కూడా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకుంటున్నట్టయితే వెంటనే రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అట్లీస్ట్ 3 months అయినా కంటిన్యూస్ గా ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే స్కిన్ కేర్ కోసం చూద్దాము. ఈ మధ్య నా ఫేస్ బాగా ట్యాన్ వచ్చేసి ఇంకా అలానే డల్ గా అయిపోతుంది అనమాట. అసలు నేను స్కిన్ కేర్ తీసుకొని చాలా రోజులు అయిపోతుంది. బట్ ఐ కేమ్ అక్రాస్ దిస్ మసూర్ దాల్ పౌడర్. ఫస్ట్ మనం మసూర్ దాల్ యొక్క ఇంపార్టెన్స్ మన ఫేస్ గురించి తెలుసుకుందాము. ఇది స్కిన్ కి ఒక మంచి క్లెన్జర్ లాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని ఇంకా అలానే ఫేస్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ మెయిన్ గా ఇది ఒక స్కిన్ ఎక్స్పోలియేటర్ లాగా వర్క్ చేసి స్కిన్ కి మంచి బ్రైట్నింగ్ గ్లో ఇస్తుంది. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ మసూర్ దాల్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. అది ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసేసి స్లోగా కొంచెం బ్రేక్స్ ఇస్తూ అది ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 15 to 20 days వరకు సరిపోతుంది. ఈ రోజు నేను కొంచెం క్వాంటిటీయే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీకి వేసేసాను. బట్ ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే మిల్లుకి ఇచ్చేస్తే ఇంకా ఫైన్ పౌడర్ లాగా చేసిస్తారు. ఈ పౌడర్ కొంచెం చల్లగా అయిన తర్వాత గ్లాస్ జార్ లో స్టోర్ చేసేసుకోవడమే. ఒక 15 to 20 days ఈజీగా వచ్చేస్తుంది. ఎవ్రీడే ఈ పౌడర్ ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఈ పౌడర్ కర్డ్ తో మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ కి ఒక మంచి బ్రైట్నింగ్ లుక్ ఇవ్వడంతో పాటు స్కిన్ కాంప్లెక్షన్ ని లైట్నింగ్ చేస్తుంది. ఇంకా ఈ మసూర్ దాల్ పౌడర్ ని మిల్క్ తో కూడా మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది. ఇంకా అలానే డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయ్యి స్కిన్ లో ఏదైనా క్లాగ్స్ ఉన్నా కూడా రిమూవ్ అవుతాయి. మీకు కర్డ్ ఆర్ మిల్క్ ఏదైనా ఫేస్ కి పడదు అనుకుంటే గనుక జస్ట్ నార్మల్ వాటర్ తో మిక్స్ చేసి కూడా ఫేస్ కి ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. మంచిగా రబ్ చేసుకుంటూ గనుక మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, అది ఒక ఎక్స్పోలియేటర్ లాగా అయ్యి డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అవుతాయి. అండ్ ఫేస్ కి కూడా రెగ్యులర్ గా సోప్ అప్లై చేయడం మంచిది కాదు. ఫేస్ కంటూ సెపరేట్ గా ఫేస్ వాష్ యూస్ చేయండి. లేకపోతే ఎవ్రీడే ఫేస్ వాష్ బదులు ఇలాగా ఈ మసూర్ దాల్ పౌడర్ చేసి పెట్టుకుంటే గనుక ఫేస్ వాష్ బదులు ఈ పౌడరే యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై స్కిన్ కేర్ అండి. ఈ రోజు మంచిగా స్కిన్ కేర్ తీసుకున్నాను. మార్నింగ్ పెద్దగా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. మళ్ళీ భుజ్ బంగారం స్కూల్ నుంచి వచ్చే ముందు స్టార్ట్ చేశాను. ఇంకా చాలా రోజుల తర్వాత ఈ రోజు మేము ఇంట్లో పెరుగు తోడు పెడుతున్నాము. అమ్మ సర్జరీ అయిన తర్వాత ఎప్పుడు పెరుగు కావాలన్నా విశాఖ డైరీ టప్ ప్యాకే తెచ్చేసుకుంటున్నాము. బట్ ఈ రోజు ఒక చిన్న ట్రైల్ లాగా చూద్దాం అనుకుంటున్నాం, ఇంట్లో తోడు పెట్టిన పెరుగు ఎలా ఉంటుందో అని. సో అందుకే నేను ఇక్కడ 3 packets వరకు మిల్క్ తీసుకున్నాను. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం చల్లారబెట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక 2 spoons కర్డ్ యాడ్ చేశాను. అది కూడా విశాఖ డైరీ వాళ్ళదే. ఇంకా ఇందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. నేను ఎక్కడో చూసానండి పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు యాడ్ చేస్తే మంచిది, కర్డ్ బాగా గట్టిగా తోడుకుంటుంది అని. కర్డ్ మరీ వాటరీగా అవ్వకుండా గట్టిగా తోడుకోవాలి అంటే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే గనుక ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ ఈ రోజు తోడుపెట్టిన పెరుగు ఎలా వచ్చిందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.
ఇంకా భుజబంగారం స్కూల్ నుంచి వచ్చేసాడు. వస్తూ వస్తూ నా కోసం చాక్లెట్ తీసుకొచ్చాడు. భుజబంగారంలో చిన్నప్పటి నుంచి ఒక మంచి హ్యాబిట్ ఉందండి. ఎవరైనా ఏదైనా ఇచ్చారంటే వాడు వెంటనే తినేడు, అమ్మ కోసం కూడా తీసుకొస్తాడు. మన ఇద్దరం షేర్ చేసుకొని తిందామమ్మా అంటాడు. అది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కొత్త స్కూల్ కి వెళ్ళాడు కదా, మర్చిపోతాడేమో అనుకున్నాను, కానీ లేదు, అదే పనిగా అమ్మని గుర్తుపెట్టుకుని నా కోసం సెపరేట్ గా తీసుకొని వచ్చాడు. ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోతాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను, ఇందాక ప్రిపేర్ చేసింది. ఇంకా మా ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ అందరం యూస్ చేస్తామండి. భుజబంగారానికి కూడా హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు మంచిగా మసాజ్ చేసి అప్లై చేస్తా. వాడికి అప్లై చేసి నేను కూడా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇంక ఈ లోపు మా హౌస్ హెల్పర్ కూడా వచ్చి మంచిగా గుమ్మంలో ముగ్గు వేస్తుంది. ఇంక అక్కడ వియాన్ గాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఇక్కడ ఏదో నా దగ్గర తిక్కర పని చేశాడు. నేను కొంచెం గసిరేసరికి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి నా మమ్మీ కొట్టేసింది, అరిచేసింది అని రివర్స్ లో 2-3 ఎక్స్ట్రా చెప్తా ఉంటాడు అనమాట. అయినా మా నాన్న నమ్మరు. నువ్వేం చేసావు ఫస్ట్ చెప్పా, తర్వాత అమ్మని అడుగుతానంటారు. ఎంతైనా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ట్రీట్మెంటే వేరు కదా. సో వాడికి హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను కూడా మంచిగా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసి కొంచెం సేపు మసాజ్ చేసుకుని మంచిగా బ్రైడ్ వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రోడక్ట్ ఎవరికైతే ఎక్కువ డార్క్ నెక్ ఉంటుందో వాళ్ళు యూజ్ చేస్తే ఖచ్చితంగా ఆ డార్క్నెస్, డర్ట్, ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి నెక్ ఏరియా దగ్గర ఉన్న స్కిన్ అంతా మంచి లైట్నింగ్ గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ నేను ఆఫ్లైన్ లోనే తీసుకున్నానండి, ఆన్లైన్ అయితే కాదు. ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కూడా నేను బ్లాగ్ చేశాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. నా స్కిన్ మీద యూజ్ చేశాను, మంచి రిజల్ట్ ఉంది, అందుకనే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ నేను భుజబంగారం, సోహి అందరం పైకి వచ్చామన్నమాట. మేము మంచిగా ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, కానీ కెమెరాని ఆన్ చేసేసి టైం ల్యాప్స్ పెట్టేశాను. అది ఇలా షూట్ చేసింది. ప్రెసెంట్ వర్షాలు ఏమీ పడట్లేదు, కానీ ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ మాత్రం కూల్ గా ఉంటుంది. అందుకే ఇంకా డాబా మీదకి వచ్చేస్తున్నాము. అండ్ ఈ రోజు భుజబంగారం ఇంకా సోహి ఈ గేమ్ ఆడారు. ఈ గేమ్ గురించి ఎంతమందికి తెలుసో కమెంట్స్ లో చెప్పండి. నేను కూడా చిన్నప్పుడు ఈ గేమ్ ఆడలేదు, నాకు తెలియదు, బట్ ఐడియా అయితే ఉంది ఇలా ఆడుతారు అని. నేమేంటో మర్చిపోయాను, తెలిస్తే గనక కమెంట్స్ లో చెప్పండి. మన చిన్నప్పుడు గేమ్స్ అంటే అన్ని అవుట్డోరే కదా. ఎండ లేదు, వాన లేదు, కరెంట్ ఉన్నా ఆడుకుంటాం, కరెంట్ పోయినా ఆడుకుంటాం, ఎంతైనా వీధుల్లో పడి ఆడుకుంటే వాళ్ళం. బట్ ఈ జనరేషన్ కిడ్స్ కి ఈ గేమ్స్ గురించి తెలియవు. చెప్పినా సరే ఫస్ట్ విచిత్రంగా చూస్తారు, అవేంటి అలాంటి గేమ్స్ కూడా ఉంటాయా అన్నట్టు. నా వియాన్ గడికి చాలా ఎటకారం ఎక్కువ. ఫస్ట్ ఈ గేమ్ గురించి చెప్తే ఏంటి ఇదొక గేమ్ అన్నాడు, కానీ ఆ తర్వాత చూసారా వాడే ఆడుకుంటున్నాడు. ఇంకా అలా కాసేపు అందరం ఆడుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా రొటీన్ నార్మలే కదా. ఇప్పుడు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు డిన్నర్ కి చపాతీ అలాంగ్ విత్ పూరీ కర్రీ అన్నమాట. ఇది బొంబాయి చట్నీ అని చెప్పలేము, అలా అని ఆలూ కర్రీ అని కూడా చెప్పలేము. రెండింటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఈ కర్రీ అలా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ లోని ఆవాలు, జీలకర్రతో పాటు ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసి యాడ్ చేసా. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఫ్రై అయ్యే లోపు ఇక్కడ నేను 4 టొమాటోస్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసుకుంటున్నాను. టొమాటోస్ మరీ చిన్న పీసెస్ గా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ కర్రీలో ఆనియన్స్ కన్నా ఎక్కువ టొమాటోస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టొమాటోస్ కట్ చేసే లోపు ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇందులోని కొంచెం పసుపుతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి, టొమాటోస్ సాఫ్ట్ గా కుక్ అయినంత వరకు. ఇంకా ఈ లోపు మీకు ముందుగా చెప్పడం మర్చిపోయాను, పొటాటోస్ ని బాయిల్ చేసి పెట్టండి. ఇక్కడ నేను 2 పొటాటోస్ తీసుకున్నాను. అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్ గా అవసరం లేదు, బైట్ సైజ్ పీసెస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. పొటాటోస్ కట్ చేసే లోపు టొమాటో కూడా చూసారు కదా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోని పొటాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ టొమాటోతో పాటు పొటాటోస్ కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్లోని 4 to 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి. ఆ రోజు నేను వీడియో షూట్ చేసే హడావిడిలో ఎంత శనగపిండి మా అమ్మ ఇచ్చిందో చూసుకోలేదు, ఎక్కువైపోయింది, అది తీసి పక్కన పెట్టేసానులేండి. ఈ శనగపిండిలోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కారము ఇంకా అలానే పసుపు కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడా లంప్స్ లేకుండా ఇలా సాఫ్ట్ గా ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఈ లోపు పొటాటో ఇంకా టొమాటో అన్ని బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులోని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దాన్ని బట్టి ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుందో అంత యాడ్ చేసుకోండి.
ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసి హై ఫ్లేమ్ లో పెట్టేసి అది రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించాలి. వాటర్ చూసారు కదా, ఇలా బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ ని కంప్లీట్ గా లోలో పెట్టేసి అప్పుడు శనగపిండి మిశ్రమం కలుపుతూ యాడ్ చేసుకోవాలి. శనగపిండి వేస్తున్నప్పుడే అది కొంచెం థిక్ గా అయిపోతుంది. కలుపుతూ యాడ్ చేయడం వల్ల ఎటువంటి లంప్స్ ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసి ఒక్కసారి టేస్ట్ చెక్ చేయండి. ఉప్పు కారం సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇంకా మాకు కూడా ఉప్పు కారం తక్కువ అనిపించింది, అందుకనే యాడ్ చేసా. ఇంకా తర్వాత అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. లో ఫ్లేమ్ లోని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే గనక కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్ లో కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, వేడి వేడి పూరీ కర్రీ రెడీ. ఇంకా మీరు కావాలి అనుకుంటే సర్వ్ చేసే ముందు కొంచెం నిమ్మరసం వేసి సర్వ్ చేశారనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ కర్రీ మెయిన్ గా టిఫిన్స్ అంటే రోటీ, పూరి, చపాతీ, నాన్, దోశ, ఇడ్లీ వాటికి సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రోజు నేను ఓన్లీ కర్రీ ప్రిపేర్ చేశాను. అమ్మ చపాతీలు చేస్తుంది, ఎందుకంటే భుజబంగారాన్ని చదివించడానికి నేను వెళ్ళిపోయాను. ఇదిగోండి, వీడు ఎంత చదివినా తలతిక్కగా రాస్తా ఉంటాడు ఒక్కొక్కసారి. ఏమంటే వీడికి వచ్చేసు అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట. కాన్ఫిడెన్స్ తో ఉండొచ్చు కానీ మరీ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు. అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి. మీరు చూసినట్టయితే మ్యాంగో బదులు వాడు అక్కడ ఆరెంజ్ రాశాడు చూసారా. అందుకనే మళ్ళీ కరెక్ట్ చేసి ఇప్పుడు దగ్గరుండి అంతా రాయిస్తున్నాను. అండ్ నా మెయిన్ కన్సర్న్ అంతా వీడి హ్యాండ్ రైటింగ్ గురించే అండి. పిల్లలు చదవకపోయినా నాకు ప్రాబ్లం లేదు, కానీ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోతే చాలా కోపం వస్తుంది. పిల్లల చదువు విషయంలో నేను అసలు ఫోర్స్ చేయను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చదువుకుంటారు. ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎంత ఫోర్స్ చేసి చదివించినా వాళ్ళ బుర్రలోకి వెళ్ళదు, వాళ్ళు చదవలేరు. కాకపోతే ఎవరైనా సరే మినిమం డిగ్రీ ఉండేటట్టు చూసుకోండి. మీకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉన్నా సరే బేసిక్ డిగ్రీ ఉందనుకోండి, మీకు మీరు అనుకున్న దాంట్లో ముందుకు వెళ్ళలేకపోయినా ఆ బేసిక్ డిగ్రీ అయినా మీకు హెల్ప్ అవుతుంది. బట్ బేసిక్ డిగ్రీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అస్సలు బేసిక్ డిగ్రీని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకలా భుజబంగారం హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసాడు. ఆ తర్వాత ఇప్పుడైతే అమ్మ చపాతీలు చేయడం స్టార్ట్ చేసింది. తను ఫాస్ట్ గా చపాతీలు చేసిస్తే నేను అవన్నీ కాల్ చేశాను అనమాట. సో అలా ఇద్దరం కొంచెం వర్క్ ని షేర్ చేసుకుంటూ ఆ రోజైతే చపాతీలు చేసేసాను. మొన్న నేను చూపించాను కదా లేఅవుట్ చపాతీ, ఈ రోజు మా అమ్మ కూడా అలానే చేసిందనమాట. ఆ రోజు వీడియోలో చపాతీ అస్సలు పొంగలేదు కదా. నేను చాలా ట్రై చేశానండి పొంగేటప్పుడు వీడియో షూట్ చేద్దామని, కానీ ఆ రోజు నా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అందుకనే కొన్ని ఫుటేజెస్ అయితే కరెక్ట్ గా రికార్డ్ అవ్వలేదు. కానీ ఈ రోజు మీరు చూడొచ్చు, లేయర్ చపాతీ చక్కగా పొంగుతుందండి. ఇన్ఫాక్ట్ ఆ రోజు నేను చపాతీ మధ్యలో ఆయిల్ రాసి అలా చేశాను కదా, మా అమ్మ అది కూడా చేయలేదు. జస్ట్ చపాతీ రోల్ చేసింది, 4 పక్కల మడత పెట్టేసింది, ఆ తర్వాత మళ్ళీ రోల్ చేసింది. అయినా సరే ఇలా చక్కగా పొంగాయి. మా అమ్మ చేసిన ప్రాసెస్ ఈ రోజు కూడా నేను కరెక్ట్ గా షూట్ చేయలేకపోయాను. ఇన్ కేస్ మీకు కావాలి అంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా. మార్నింగ్ రొటీన్స్ లేకపోతే మార్నింగ్ వీడియో షూట్ చేసేటప్పుడు కరెక్ట్ లైటింగ్ ఉంటది, కానీ ఈవినింగ్ వ్లాగ్స్ లేకపోతే ఈవినింగ్ రొటీన్స్ షూట్ చేసేటప్పుడు మాత్రం లైటింగ్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పటికి కిచెన్ లో ఉన్న లైట్స్ అన్ని ఆన్ చేసాము. ఇంకా అలానే నా మొబైల్లో కూడా ఫ్లాష్ ఆన్ చేసి వీడియో షూట్ చేస్తున్నాను. అయినా సరే బ్రైట్నెస్ నేను అనుకున్నంత ఎక్కువ రావట్లేదన్నమాట. ఇల్లు మారిపోవడము, ఫోన్ చేంజ్ చేయడము లాంటివి నేనేం చేయలేను, కాబట్టి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా చెక్ చేసుకోవాలి. లేకపోతే వీడియో షూటింగ్ మొత్తం మార్నింగే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకలా నేను మా అమ్మ ఇద్దరం కలిసి వేడివేడిగా చపాతీలు ప్రిపేర్ చేసేసాం. భుజ్ బంగారానికి కూడా టిఫిన్ పెట్టిచ్చేసాను. అండ్ మా ఇంట్లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే నైట్ టైం రైస్ తింటాము, లేకపోతే ఎవ్రీడే ఇలా ఏదో ఒక టిఫిన్ ఐటమే తినేస్తాం. సో యా, దిస్ ఇస్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ యుల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ అవర్ ఛానల్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.